సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు కొనుగోలు చేసినటువంటి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు జెన్కో వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తు తెలంగాణ ట్రాన్స్కో తీసుకొని దానికి సంబంధించినటువంటి నిధులు కూడా సింగరేణికి ఇవ్వలేదు. ఇదంతా కూడా సింగరేణి కార్మికుల సొత్తు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలను పణంగా పెట్టి భూగర్భంలోకి వెళ్ళి పనిచేసి సంపాదించేటువంటి డబ్బు, ఈ యొక్క నల్ల బంగారం, ఈ రకంగా ప్రభుత్వాలు వారి కష్టార్జితం చూసి వచ్చినటువంటి బొగ్గు కానీ విద్యుత్ కానీ డబ్బులు చెల్లించకుండా ఈరోజు ఈ 12 సంవత్సరాలు చూస్తే ఈరోజు వరకు సుమారు 47,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వము సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సి ఉంది. 47,000 కోట్ల రూపాయలు. పరిస్థితి ఏ రకంగా అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉంటుంది. ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో మైనింగ్ కారణంగా అక్కడ చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఎఫెక్ట్ అవుతే రోడ్లు వేయడం కోసం కానీ, మెడికల్ క్యాంపులు నిర్వహించడం కోసం కానీ, ఉపాధి అవకాశాలు పెంచడం కోసం కానీ, మౌలిక వసతులు కల్పించడం కోసం కానీ, ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఖర్చు పెట్టడం కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. సుమారు 1,500 కోట్ల రూపాయల జిల్లాలకు ఇవ్వాలి సింగరేణి, కానీ సింగరేణి డబ్బులు లేని కారణంగా జిల్లాలకు ఇవ్వలేదు. ఈరోజు మేము ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాం కోల్ కంపెనీలకు, ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ కంపెనీలకు కానీ పిఎస్యూలకు కానీ అప్గ్రేడ్ చేస్తుండాలి, టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తుండాలి. పాత మిషన్ల స్థానంలో కొత్త మిషన్లు పెట్టాలి, పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలు పెట్టాలి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి, అనేక మేము ఆదేశాలు ఇస్తుంటాం. కానీ సింగరేణిలో చేయలేనటువంటి పరిస్థితి. నిధులు లేక, న్యూ టెక్నాలజీ పెట్టలేక, పాత మిషన్లతో పనిచేసి కార్మికుల మీద అదనపు భారం వేస్తున్నది సింగరేణి కంపెనీ. కారణము నిధులు లేని కారణంగా. ఈ పాపం ఎవరిదని అడుగుతా ఉన్నాం. ఈరోజు అడ్డంగా మా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం కాదు. నేను ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు సుమారు 12 ప్రైవేట్ కంపెనీలు రకరకాల పనుల మీద ఈరోజు సింగరేణిలో పనిచేస్తూ ఉన్నాయి. మరి టీఆర్ఎస్ హయాంలో కూడా చాలా ప్రైవేట్ కంపెనీలకు వర్క్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఏమని ఇచ్చారో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో ఏ రోజు కూడా చెప్పరు. మాకు సంబంధించినటువంటి 2 డైరెక్టర్లు బోర్డు మీటింగ్ అయినప్పుడు కూడా మేము మా డిసెంట్ నోట్ ఇచ్చేసేవాళ్ళం. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే మెజార్టీ వాళ్ళది ఉంటుంది కాబట్టి 7 2 కాబట్టి బుల్డోజ్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. అది కూడా మాకేం చెప్పరు. మా మినిస్టర్ ఏ బోర్డు మీటింగ్లో ఏమవుతుందో నాకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకేం చెప్పరు. కానీ ఈరోజు జరుగుతున్న విషయం, గతంలో ఉన్నటువంటి సిఎండి రూల్స్కి వ్యతిరేకంగా 5 సంవత్సరాల వరకు చేయాలంటే 4 సంవత్సరాలు అడిషనల్గా చేయించారు. అప్పుడు కూడా మేము మా డైరెక్టర్స్ అబ్జెక్షన్ చేస్తే బుల్డోజ్ చేసి ఆయనను కొనసాగించారు. ఈరోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ఛార్జి సిఎండీలతోటే కాలం గడుపుతూ ఉన్నారు. ఫుల్ టైం పర్మనెంట్ సిఎండి ఇంతవరకు అపాయింట్మెంట్ చేయడం లేదు.
ఇదేదైనా మా బోర్డు మీటింగ్లో మేము రేజ్ చేస్తే అది మేము డిసెంట్ నోట్ ఇవ్వడమే తప్ప మేము చేసేది ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా గత అనేక సంవత్సరాలుగా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెత్తనమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారమే చెలామణిలోకి జరిగేది. ఇప్పుడు ఏదైతే నైని కోల్ బ్లాక్ ఉందో అక్కడ 17 కంపెనీస్ విజిట్ చేశాయనేటువంటి విషయం తెలుస్తుంది. నేను మా ఒక ఆఫీసర్స్ కమిటీ కూడా ఈరోజు పంపించాను, మీకు పంపించాను డీటెయిల్స్. నేను 17 కంపెనీస్ సైట్ విజిట్ చేశాయి. ఇంకా దానికి జనవరి 29 వరకు టైం ఉంది, ఇంకా టైం అయిపోలేదు. ఒరిజినల్గా ఈ టెండర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ చేయడం కోసం జనవరి 29 వరకు టైం ఉంది. ఈరోజు గతంలో కూడా ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ జరిగింది బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి. కానీ ఆ రోజు ప్రక్రియ మధ్యలోనే ఈరోజు ఎట్లయితే ఆపారో ఆ రోజు కూడా ఆపడం జరిగింది. L1కి ఇవ్వడానికి ఆ రోజు కూడా కేసీఆర్ సిద్ధంగా లేకుండే మధ్యలోనే టెండర్లు రద్దు చేశారు. 2015లో కేంద్ర ప్రభుత్వము ఈ నైని కోల్ బ్లాకు క్యాప్టివ్ మైన్స్ కింద, క్యాప్టివ్ మైన్స్ అంటే ఏదైనా ఒక కంపెనీకి ఉత్పత్తి అంతా కూడా పలానా కంపెనీకి ఇవ్వాలనేది. క్యాప్టివ్ మైన్స్ కింద కేంద్ర ప్రభుత్వం 2015లో ఇది సింగరేణికి అలాట్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి అలాట్ చేస్తే, ఏపీ జెన్కోకు విద్యుత్ కోసం న్యాచురల్గా అది సింగరేణికి ఇచ్చి సింగరేణి ద్వారా మైనింగ్ చేయించాలి. కానీ ఆ రోజు సింగరేణికి ఇవ్వకుండా సింగరేణితో బలవంతంగా ఒక లెటర్ రాయించారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మేము ఈ నైని కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అనేటువంటి ఉత్తరం రాయించి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మధ్యలోనే దాన్ని రద్దు చేయడం జరిగింది. టెండర్లను ఆఫర్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు టెండర్ ప్రక్రియ. ఈరోజు అయితే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందో, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా రద్దు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టెండర్ల ప్రక్రియలో ఒక కొత్త సిస్టమ్, అంటే గతంలో ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా సైట్ విజిట్ అనేటువంటిది జనరల్గా పెడతారు. ఎందుకంటే ఎక్కడ కోల్ మైన్ ఉంది, అక్కడ ఫారెస్ట్ ఎంత ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా, చాలా కంపెనీలు ఏమీ చూడకుండా టెండర్ ప్రక్రియలో టెండర్ తీసుకున్న తర్వాత మాకు ఫీజిబిలిటీ కావడం లేదు, రోడ్డు లేదు, పవర్ లేదు, రైల్వే కనెక్టివిటీ లేదని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. దానికోసమే అనేక కంపెనీలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని సైట్ విజిట్ అనేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. కానీ సైట్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము వెళ్ళి సైట్ చూసాము, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు, మేము టెండర్లో పాల్గొంటున్నామని సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే సింగరేణికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని పెట్టారు. అది ఎందుకో నాకు అర్థం కాల. కంపల్సరీ పెట్టడానికి కూడా వీల్లేదు. ఈరోజు 17 కంపెనీస్ విజిట్ చేశాయి నైని కోల్ బ్లాక్లో ఇప్పటి వరకు నాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం. ఒక్కరు కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా 29 వరకు టెండర్ల ప్రక్రియ ఉంది. ఇంకా అప్పుడు ఇస్తారో లేదో తెలియదు, ఎందుకంటే మధ్యలోనే ఇప్పుడు ఆగిపోయినాయి కాబట్టి. ఈరోజు మనము
కేంద్రం మంజూరు చేసినటువంటి ఈ నైనీ కోల్ బ్లాకు మరి ఈరోజు సింగరేణికి రాకుండా మరి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నం జరిగింది. గతంలో కూడా తాడిచెర్ల కోల్ బ్లాక్ కూడా కేంద్ర ప్రభుత్వము జెన్కో కేటాయించింది. జెన్కో కేటాయిస్తే అది కూడా ప్రైవేట్ వ్యక్తులకు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోషయ్య గారు తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి ఇచ్చాడు. సింగరేణికి ఇస్తే దాన్ని కూడా ఇదే విధంగా బలవంతంగా మేము తాడిచెర్ల కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అని సింగరేణితో ఉత్తరం రాయించి దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు 25 సంవత్సరాల కోసం ప్రైవేటు వ్యక్తుల కోసం మరి తాడిచెర్లను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా రెండు పార్టీలు పోటీలు పడి సింగరేణిని ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. సింగరేణి రోజు ఫలితంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒక్కొక్కసారి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేటు పరంగా ఉన్నటువంటి కంపెనీలను పోల్చి చూసినట్లయితే సింగరేణి అద్భుతమైనటువంటి కంపెనీ. చివరకు సింగరేణి కార్మికులకు పిఆర్ఎస్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్నటువంటి బొగ్గు 50% రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీజీ జెన్కోకు సరఫరా చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఆ యొక్క బకాయిలు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బకాయిలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెల్లించలేదు. ఈ రెండు పార్టీలు కలిసి సింగరేణిని ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికులకు, ఎందుకంటే కార్మికులు ఈరోజు 40,000 మంది 45,000 మంది ఉండొచ్చు, కానీ మొత్తం 8 జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి 8 జిల్లాల ప్రజలకు సంబంధించినటువంటి గుండె చప్పుడు ఈ యొక్క సింగరేణి కంపెనీ. అటువంటి కంపెనీని ఈరోజు మరి మనుగడనే ప్రశ్నార్థకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సింగరేణి ఏ కుటుంబం ఆస్తి కాదు, ఏ పార్టీ ఆస్తి కాదు. ఇది సింగరేణి కార్మికుల యొక్క ఆస్తి. నేను బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు గతంలో మరి అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా ప్రభుత్వం, జేడీయూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఆపేస్తే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత మొన్న నేను వెళ్ళి స్వయంగా నేను మాట్లాడి నైనీ కోల్ బ్లాక్ మా సింగరేణికి లేదు, వచ్చినటువంటి కోల్ బ్లాకు మరి టీఆర్ఎస్ కారణంగా ఒకసారి టెండర్ రద్దయింది, ఇంకా కొంత స్టేట్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి, సుమారు 643 హెక్టార్ల భూమి సింగరేణికి మీరు అప్పగించాలంటే పెద్ద మనసుతో ఒరిస్సా బీజేపీ ముఖ్యమంత్రి అంగీకరించి ఆ ల్యాండ్ అప్పగించిన తర్వాత దానికి టెండర్ వేస్తే ఈ తతంగం అంతా కూడా ఇదేదో కొత్తగా వచ్చిన నిర్ణయం కాదు. రోజు కొంతమంది మాట్లాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా,
రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలలో సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారు? కేసీఆర్ కాదా? ఆయనని నిర్ణయించి అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణలో ఏ దర్యాప్తు చేయకూడదని చెప్పి వాళ్ళే తీర్మానం చేశారు. ఈరోజు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. ఎందుకంటే సింగరేణి పైన కేంద్ర ప్రభుత్వానికి షేర్ హోల్డింగ్ ఉన్నప్పటికీ కూడా గత 30-40 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అజమాయిషీ లేదు. ఏదైనా సలహాలు ఇవ్వడమే తప్ప బోర్డు మీటింగ్లోకి వచ్చి డీసెంట్ నోట్ రాయడమే తప్ప ఏ రకమైనటువంటి అధికారాలు లేకుండే. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు తెలియదా మరి 49% కేంద్ర ప్రభుత్వానికి ఉంది షేర్స్, వాళ్ళకు కూడా మాట వినాలి, వాళ్ళ అన్ని విషయాలు చెప్పాలని అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియదా? మరి అనేక రకాలుగా 12 ప్రైవేట్ కంపెనీలకు మీరు టెండర్లు ఇచ్చారు కదా, అనేక చిన్న చితక పనులను కూడా ఏ టెండర్లో అయినా కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పారా మరి టీఆర్ఎస్ ప్రభుత్వము? కాబట్టి ఈ 2 పార్టీలు కూడా దొందే. ఈ 2 పార్టీలు కూడా ఒకటే బాటలో ఉండి సింగరేణిని దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు.